ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటి అంటే 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని స్వయంగా భర్తనే చంపేశారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఈ రోజుల్లో ఆడపిల్లలకు భద్రత అనేది తగ్గింది. తల్లిదండ్రులకెళ్ళి తగ్గింది. భార్య భర్తల దగ్గరవి చాలా తగ్గింది. తల్లిదండ్రుల దగ్గర చాలా ఉండదు. 20, 21 ఏళ్ళ దాకా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న దగ్గర ఆ ఇంటికి పంపించనే దగ్గర భద్రత లేకుండా పోయింది ఈ రోజుల్లో. నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద మంచిగా స్పందించి ఏంది రోజుకోటి జరుగుతుంది. వైష్ణవి జరిగింది. అలా 4 రోజులైంది. మళ్ళీ శ్రీకాకుళంలో ఏదో ఒకటి. ఈ దేశంలో ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, ఈ రాష్ట్రాలు ఎక్కడ పోతున్నాయి, ముఖ్యమంత్రులు ఎక్కడ పోతున్నారు, ఈ అధికారులు ఎక్కడ పోతున్నారు, ఇలా జరుగుతుంటే ఏం చూస్తున్నారు? ఒక మనిషికి కరెక్ట్ శిక్ష చేస్తే ఏదైనా కానీ అలాంటి చేయాలని భయం అనేది పుడుతుంది. అలాంటిది లేదు వీళ్ళ దగ్గర. ఎందుకు ఇట్లా తయారవుతుంది? ఆడపిల్ల మన ఇంటి బంగారం అని చెప్తారు, మహాలక్ష్మి అని చెప్తారు. ఈ మహాలక్ష్మిని ఇలా చంపడం నేరమా, న్యాయమా? ఇదేంది జనాలకు అర్థం కావాలా? ఒక ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్లనే కదా. అక్కడికి వెళ్ళి వస్తే పరాయి దయ్యం అవుతుందా? ఆ అమ్మాయి మన లక్ష్మి కాదా? అలా చేస్తున్నారు ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. 9 ఏళ్ళ నిండు గర్భవతి అలా చేయడం తప్పు కదా. ఈ ఈ చర్యకు గట్టిగా శిక్ష వేయగలరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆ రాష్ట్ర మంత్రివర్యులకు కఠినమైన చర్యలు తీసుకునగలని కోరుకుంటున్నాను. నిన్న వైష్ణవిది అలా జరిగింది, ఈరోజు అపర్ణ గారిది ఇలా జరిగింది, ఇంకెలా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎవరు స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో చాలా మంది లేడీసు మంత్రులు ఉన్నారు. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. దీని గురించి సరైన చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం. ఈ రోజు కాకుండా రేపైనా కానీ ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. ఒకటి వారానికి ఒకటి జరుగుతున్నాయి. 2 రోజులు అవుతుందా, 4 రోజులు అవుతుంది, రోజుకోటి ఇలాంటి నిండు గర్భవతులను చంపుతుండే. ఏం రోగం వచ్చింది మరి? ఏంది ఇదంతా? ఇది అవసరమా? ఎందుకు లేకపోతే పెళ్లి చేసుకోకండి. కాలి పిల్లి ఆడపడుచుని చంపడం ఏంది? గర్భవతి అమ్మాయి 9 నెలలు, రేపు మాపు కొడుకో బిడ్డ పుట్టవలసింది. కావాలని ఇలా చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం స్పందించాలి, ప్రజలు స్పందించాలి, పక్కనున్న వాళ్ళవి చూడాలి ఏంది ఏమవుతుందని. ఇలాంటి సిచ్యువేషన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకునాలి. ఒక జీవో తీసుకురావాలి. ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. దీన్ని పట్టించుకునే నాదుడు లేడా? ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ తెలియాలి ఒక ప్రజలకు ఏంది ఏం కథ. నడి రోడ్లో ఉరిశిక్ష చేయండి అలాంటి వాళ్ళను, లేకపోతే పిస్తోల్తో కాల్ చేయండి. మళ్ళీ చేయస్తాడా చేయడని తెలుస్తుంది అలాంటిది. అంటే ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఏదోదో ఊహించుకొని అనుమానాలు రేగెత్తుతున్నాయి. ఈ మధ్యన ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆ మాటలు మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇద్దరికి అండర్స్టాండ్ ఉండట్లేదు. భార్య భర్తలకు అండర్స్టాండ్ ఉండట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ మళ్ళీ పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి సంఘటనలు. ఈరోజు సీతారాముల కళ్యాణం, రాముడు ఎన్ని రోజులు, 15 ఏళ్ళు వనవాసం. అలాంటి రోజువి ఇలాంటి జరగడం అంటే ఆ దేవుడికే తెలియాలి. ఈరోజు కాకుండా రేపైనా కానీ ప్రజలు మారుతారా? ఆడపడుచు మారుతారా? మగపిల్లోడు మారుతాడా? ఈ దేశాలు మారుతాయా? రాష్ట్రాలు మారుతాయా? అందరు ప్రజలే. ఎప్పుడైనా కానీ ఒకటి అర్థం చేసుకొని నడిచేటట్లుంటే బాగుంటుంది. ఒక అమ్మాయిని చంపడం అంటే దారుణము. ఒక ఆడపిల్ల, దేశానికి ఆడపిల్ల, ఈ రాష్ట్రానికి ఆడపిల్ల, అందరికీ ఆడపిల్లనే. ఈ ఇంటి పిల్ల ఇంకో ఇంటికి పోతే దయ్యం కాదు, ఆ ఇంటికి మహాలక్ష్మే. అలాంటి చేష్టలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. దాని గురించి ప్రభుత్వం కానీ, ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆ ఏరియాలో ఉన్న మంత్రులు కానీ అక్కడున్న సిచ్యువేషన్ బట్టి తీసుకోగలరని, కఠిన చర్యలు తీసుకోగలరని నా మనవి. ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు? నాకైతే ఉరి శిక్ష ఒకటే, మరణ శిక్ష. ఈ 2 ప్రజల్లో జరగాల. ఏదో జైల్లో జరగడము, ఏదో వాగులో పడేయడము, చెరువులో పడేయడము, పోలీసులు ఏదో చేసి 4 రోజులకు అలాంటి కాకుండా 10 మందిలో 100 మందిలో ఏదో చౌరస్తలా చేస్తే మరో మనిషి అనేది చెయ్యడు అలాంటి అని నేను అనుకుంటున్నాను. స్పందించాల్సిన వాళ్ళు స్పందించలేదు, గవర్నమెంట్ స్పందించదు. పోలీసులు వాళ్ళంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఏమైనా సరే కొన్ని రూల్స్ కానీ మార్చేసి వాళ్ళకి ఒకటి ఇస్తే నిజంగా వేరే లెవెల్లో చూపిస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి చాలా ఉంటుందండి లోపల. మనం ఎంత తపన పడుతున్నాం, పోలీసులు కూడా అంతే తపన పడుతుంటారు. కాకపోతే పైన రాజ్యాంగం కొన్ని ఉంటాయి కదా, సో అవి మార్చి కానీ వాళ్ళకి ఒకసారి వాళ్ళ చేతిలో పెట్టండి, పోలీసుల చేతిలో విశ్వరూపం చూపిస్తారు. వాళ్ళు అర్థమవుతున్న విశ్వరూపం చూపిస్తారు, కానీ వీళ్ళు పెట్టరు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది మా అయితే 10 రోజులు నడుస్తుంది, దాని తర్వాత పోతుంది, ఇంకో న్యూస్ వచ్చింది, దీని మీద మలుతారు మీడియా వాళ్ళు. సో ఇది అక్కడితో ఆగిపోతుంది అన్న ఫీలింగ్ పడిపోయింది మన వాళ్ళందరికీ. కానీ మనం ఏం చేయాలి? మీడియా వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మాలాంటి వాళ్ళు, రివ్యూలు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే
ఎవ్వరు కూడా తగ్గకుండా పోరాడుతూనే ఉండాలి. ఇప్పటికి వైష్ణవిదే ఇంకా ఆ కేసే కొలిక్కి అవ్వలేదండి, ఒక 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 ఇదికి రాలేదు. ఈ లోపలే మళ్ళీ అపర్ణని నిన్న అపర్ణ అండి, ఈ రోజు మళ్ళీ ఒక చిన్న పాప మార్కాపురంలో వాళ్ళ కన్న తండ్రి చంపేశారు. ఎందుకురా అని అంటే ఆయనకేదో ఎఫ్ఐఆర్ ఉందంట, వాళ్ళ అమ్మకి ఎక్కడో చెప్తుందో, ఈ పాపకు తెలుసంట ఆయన ఎఫ్ఐఆర్ గురించి, వాళ్ళ అమ్మకి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి ఆ పాపను కూడా చంపేశాడు. ఎంత దారుణం చెప్పండి, ఇంత దారుణం. ఈ నా కొడుకులకి ఏం జరుగుతుంది చెప్పండి. నేను ఒక అబ్బాయిని అనట్లేదు, అమ్మాయిలు కూడా ఉంటున్నారు కదా. మన కళ్ళ తల్లిదండ్రులకే అమ్మాయి టాబ్లెట్స్ ఇచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తే చంపేస్తుంది. ఎటుపోతుంది సమాజం నాకైతే అర్థం కాదు. చాలా వరస్ట్గా అయిపోతుందండి సమాజం, అసలు చాలా వరస్ట్గా ఉంది. అసలు 9 నెలలు నిండు గర్భిణీ అమ్మాయి 10 రోజుల్లో డెలివరీ అవ్వబోతుందంటే వాడు అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అర్థమవుతున్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, వాళ్ళిద్దరు ప్రేమ ప్రతిరూపం కదా బిడ్డ. ఇలా చంపబుద్ధి అయింది నా కొడుకు, నాకు అర్థం కావట్లేదు. అదేమన్నా మాట్లాడితే వాళ్ళే లొంగిపోయి శనికావేశంలో అంటారు. శనికావేశం ఏంటి? మీరు ప్రీ ప్లాన్ మర్డర్ చేసేసి శనికావేశం అంటారేంటి మీరు? నాకు అర్థం కావట్లేదు. అలా చేయకూడదు కదా. మరి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అనేవి ఎక్కువగా అయిపోయాయి కదా, ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఏముంది, శిక్షలు కరెక్ట్గా లేవు కాబట్టి అవుతున్నాయి. ఒకడికి గట్టిగా ఒక శిక్ష చేసి వీడియో తీసి బయటకు పెట్టండి. ఏ నా కొడుకైనా ముందుకు వస్తాడా, లేకపోతే ఏ నా కూతురైనా ముందుకు వచ్చిద్దా? ఎవ్వరు రారు, ఎవరు ఇలాంటి చేయరు, భయపడతారు. అలాంటి రూల్స్ని తీసుకురావాలి మన గవర్నమెంట్ ఏదైనా సరే. కొంతమంది అంటున్నారు గవర్నమెంట్కి సంబంధం లేకపోతే గవర్నమెంట్ ఎందుకు మనం మాట్లాడడం, గవర్నమెంట్నే మాట్లాడతాం, ఇంకెవరిని మాట్లాడతాం మనం? ఏమైనా జరుగుతుంది మనకి, పోలీసులు అడుగుతాం, గవర్నమెంట్ అడుగుతాం. అవునా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు ఇక్కడ సంఘటన జరిగిన వెంటనే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళ పని వాళ్ళు చేసి చెప్తున్నారు మీడియా వాళ్ళకి. దాని తర్వాత ప్రొసీజర్ ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ అనేది కదా. ఇప్పుడు వాళ్ళని రూల్స్ మారిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు కానీ శిక్ష వేస్తారు. వీళ్ళు మారరు. మేమేంటంటే పిచ్చోలాగా రోజు ఇట్లా వీళ్ళ గురించి దిగులు పడుతూ బాధపడుతూ ఇట్లాగా మా పాటికి మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటున్నాము. కానీ ఏమీ లాభం లేదండి, దీనివల్ల ఏమీ లాభం లేదు. మేము పోరాడి గొంతు నొప్పి వస్తుంది తప్ప ఎవ్వరు చలనం లేదు. ఇప్పుడు అదే అండి. ఇప్పుడు ఇక్కడ అంటే సరే అనుకున్నాండి, తెలంగాణ ఓకే ఏందో నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారి గురించి అందుకు నాకు తెలియదు. బట్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మా పవన్ అన్న అని చెప్పుకున్నాను. ఒక పక్క మళ్ళీ అంటున్నారు, బాధ వేస్తుంది నాకు. పవన్ అన్న మీరు అప్పుడు ఒక మాట అన్నారు రాజకీయంలో రాకముందు, నేను మీ ఫ్యాన్నే, యాంటీ ఫ్యాన్ కాదు, అస్సలు కాదు, ముందే చెప్తున్నా, యాంటీ ఫ్యాన్ కాదు, మీ ఫ్యాన్ని. కానీ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అంతకు ముందు మీరు అన్నారు రాజకీయాలు రాకముందు ఆడబిడ్డకి ఏమన్నా కష్టం వస్తే ఒప్పుకునేది లేదని. ఈరోజు కష్టం వచ్చిందన్న, ఒక పాప అక్కడ ఏమంటే ఒక నిండు గర్భిణి, ఇద్దరు మన ఏపీలోనే జరిగింది. ఇంతవరకు దాని గురించి ఏమి రిపోర్ట్స్ లేవు, మనకి బయటికి రాలేదు. వాళ్ళు ఏం చేయలేదు. చాలా బాధాకరంగా ఉంది అన్న. దీని గురించి ఒక్కసారి రియాక్ట్ అయితే మాత్రం చెప్తున్నా, కొంతమంది ఎదవలు మాట్లాడుతున్నారు అన్న మీ గురించి. కొంతమంది ఎదవలు మాట్లాడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయిన కేసు గురించి ఇంకా ఏం కొలిక్కి రాలేదని వాళ్ళందరి నోళ్ళు మూతపడతాయి. కనీసం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా అయినా సరే ఎన్ని నోళ్ళు మూతపడతాయి. అవి మూతపడాలంటే దీంట్లో రియాక్ట్ అవ్వండి, అది నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ప్లీజ్ రియాక్ట్ అవ్వండి ఇలాంటి ఇష్యూస్ గురించి. ఎందుకంటే వీళ్ళకి ఏంటో అది ఒక పెట్టెలను కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మనుషులు, అందులో నిండు గర్భిణీలు, కడుపుతో ఉన్న వాళ్ళు కూడా చంపేస్తున్నారంటే ఎటుపోతుంది మన సమాజం? ఆలోచించండి దయచేసి, దీని గురించి రియాక్ట్ అవ్వండి. ప్రతిరోజు చెప్తానండి రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి, కానీ ఏం లాభం లేకుండా పోతుంది. దయచేసి రియాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు దీని గురించి రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను, రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ కాదు, పోలీసులు కాదు, మన జనాలు, మన ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కానీ వీడియోలు చేసి పెడుతూనే ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. గవర్నమెంట్ కాదు, ఏదైనా దిగి రావాల్సిందే. ప్రజలనే వాళ్ళు రియాక్ట్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది, ఎవరైనా రెస్పాండ్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పోరాటం చేయమని కోరుకుంటున్నాను. సో ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష పడాలంటారు? శిక్ష అంటే లైక్ ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే ఆడికి పుట్టుకమంటే ఒకసారి ప్రాణం పోద్ది, ఆడికి ఏం తెలిసి దాని నొప్పి? అలా కాదు కదా, ఆడిని చంపకండి, అలానే ఉంచండి. ఆడికి 3 పూటలు పెట్టేసి 1 పూట పెట్టండి, లేకపోతే తిండి పెట్టబాకండి. ఆ టార్చర్ని చూపించండి. 3rd డిగ్రీలు ఉంటాయి కదా పోలీసుల దగ్గర, అవన్నీ చూపిస్తామండి. వాడు తిండి పెట్టే 3rd డిగ్రీలు చూపించండి. పోనీ మన కుమార్ 21F మూవీలో లాస్ట్ లో వాళ్ళ లవర్కి ఇట్లా రేప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు చూసారా, ఆ లెవెల్ శిక్షించండి. ఆ నా కొడుకుకి ఎలా ఉండాలని బతుకున్నంత కాలం, అరే ఎందుకురా మేము బతుకుతున్నాం, చంపేండ్రా బాబు అనేలాగున్న శిక్ష. వారిని వీడియో తీసి బయటకు పెట్టండి. ఒక్కొక్కరికి నిజంగా చెప్తున్నాను భయం వేస్తుంది, ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇలా ఎప్పుడైనా శనికావేశంలో కాదు కదా, ఏ ఆవేశంలో కూడా ఒక తప్పు చేయాలంటే ఉచ్చబడితే ఎవరికైనా, అది అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే, ఎవరికైనా భయం వస్తుంది. అర్థమవుతున్నా? ఇక్కడ ఓన్లీ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా చేస్తున్నారు తప్పులు. అర్థమవుతున్నా? అమ్మాయిలకి పడాలి శిక్షలు, అలాగే అబ్బాయిలకి పడాలి. ఇద్దరికి ఒకేలాగా ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతే.